హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. తిరుపతి డిప్యూటీ మేయర్ సంబంధించిన ఎలక్షన్స్ నిన్న జరగవలసిన ఈ రోజుకి వాయిదా పడతాం మనందరికీ తెలిసిందే. అయితే తిరుపతిలో జరుగుతున్న అరాచకాలు మీ అందరికీ తెలుసు. ఎందుకంటే నేను 2-3 వీడియోస్ నేను చేశాను, కానీ ఇప్పుడు ఫుల్ వీడియో మీకోసం చేద్దామని ఫిక్స్ అయ్యా. ఎందుకంటే అసలు అరాచకాలు వరుసగా ఏమేమి జరిగినాయో చెప్పే ప్రయత్నం చేస్తా. ఫస్ట్, డిప్యూటీ మేయర్ పదవికి ఎలక్ట్ అయిన వ్యక్తి ఇంటిని కూల్చేస్తారని బెదిరించి అతన్ని టీడీపీలో జాయిన్ చేసుకున్నారు టీడీపీ వారు. ఇది అరాచకం కాదంట. అంతేకాదు, ఎవరైతే ఈ కార్పొరేటర్స్ ని ఒక హోటల్లో వచ్చారు, ఆ హోటల్లో వచ్చి వాళ్ళు అక్కడ స్టే చేస్తున్నారు, ఆ హోటల్కి నైట్ వెళ్ళి దాడి చేసి వాళ్ళని నిర్బంధించి మీరు టీడీపీకి ఓట్లు వేయాలి అంటూ బెదిరించిన విషయం మనకు తెలుసు. అర్ధరాత్రి దానికి సంబంధించిన రచ్చ అంతా జరిగింది. దానికి అభినయ్, ఎవరైతే బోమ్నా అభినయ్ ఉన్నాడో తను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వ్యతిరేకించి వారిని తీసుకుని సంరక్షించడం జరిగింది. అయిపోయింది. పోనీ అక్కడైనా ఆగాడా? అక్కడ నుంచి వాళ్ళని బస్సులో ఓట్లు వేయడానికి తరలిస్తుండగా రోడ్డు మధ్యలో బస్సు ఆపి వందల సంఖ్యలో టీడీపీ వాళ్ళు వచ్చి ఆ బస్సు అద్దాలు పగలగొట్టి టైర్లు పంచర్ చేసి అందులో ఉన్నటువంటి 8 మందిని తీసుకొని వెళ్ళడం జరిగిపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఏం జరిగింది? 8 మందిని తీసుకెళ్లి వదిలేశారా అంటే లేదు, అంతటితో వదలేదు. అక్కడ కార్పొరేటర్ ఎంత కొట్టినా ఎంత వారించినా వైసీపీకే ఓటేస్తా అంటూ చెప్పడంతో చిర్రెత్తినటువంటి టీడీపీ మోకలు రాత్రికి రాత్రి వచ్చేసి ఆ కార్పొరేటర్ వైఫ్ పైన దాడి చేయడం మొదలు పెట్టారంట. ఆవిడ పేరు మమత. తన పైన విచ్చలవిడిగా విచక్షణారహితంగా దాడి చేస్తూ తన్ని హింసిస్తున్న సిచ్యువేషన్ని వాళ్ళ భర్తకు తెలిసేలాగా చేస్తూ ఉన్నారంట. ఓవరాల్గా ఒక రౌడీజాన్ని నడిపిస్తూ ఉన్నారు. ఇది పానిక్ సిచ్యువేషన్ ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. సో ఇది తెలిసినటువంటి మళ్ళీ అభినయ్ వెళ్ళాడు, వాళ్ళ అమ్మాయిని రక్షించుకొని వచ్చాడు. ఈ రక్షించే క్రమంలో అభినయ్ వాళ్ళ డ్రైవర్ని కొట్టారు, తనతో ఉన్నటువంటి చాలా మందిని కొట్టారు. అదేవిధంగా వాళ్ళ బంధువు అయినటువంటి కౌశిక్ని కొట్టారంట. ఈ విధంగా చూసుకుంటూ పోతే టౌన్ బ్యాంక్ చైర్మన్ వాసుదేవన్ కూడా గట్టిగా కొట్టిపడేశారు. అంటే ఎంత రాజకీయంగా, ఎంత రాక్షసంగా, ఎంత రౌడీజంగా టీడీపీ బిహేవ్ చేస్తుందో ఒక డిప్యూటీ మేయర్ పదవి కోసం, దట్టు తిరుపతిలో, అనేది ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇవన్నీ అరాచకాలు జరుగుతూ ఉన్నాయి, మనందరికీ తెలుసు. ఈరోజు మళ్ళీ పోస్ట్ పోన్ అయింది, ఈ రోజుకి ఎలక్షన్. అయితే ఎమ్మెల్సీని కిడ్నాప్ చేయడం జరిగింది. అసలు ఎంత ఘోరం! ఒక ఎమ్మెల్సీ, ఒక గ్రాడ్యుయేట్ని, అతను కూడా ఓటు హక్కు ఉంటుంది కాబట్టి ఇందుట్లో తన్ను కూడా కిడ్నాప్ చేయడం జరిగింది. ఆయన సిపాయి సుబ్రహ్మణ్యం అనే ఎమ్మెల్సీని కిడ్నాప్ చేశారండి. కొంచెం అనారోగ్య కారణం వల్ల నేను హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం జరిగింది. నేను బాగానే ఉన్నాను. ఇందులో ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. మీడియా మిత్రులు కానీ అధికారులు కానీ నేను కంగారు పడాల్సిన పని లేదు. నేను డాక్టర్ డిశ్చార్జ్ చెప్పగా నేను తిరుపతికి రావడం జరుగుతుంది. ఇందులో కిడ్నాప్లు అలాంటి ఏమి ఇందులో లేదు. ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. ఇందులో ఎలాంటి పుకార్లు కానీ ఎవరు నమ్మాల్సిన పని లేదు. నేను బాగానే ఉన్నాను. డిశ్చార్జ్ చెప్పగానే డాక్టర్లు నేను తిరుపతికి రావడం జరుగుతుంది. ఎలాంటి పుకార్లు నమ్మొద్దండి. నాకు ఎలాంటి భయపడాల్సిన అవసరం ఏం లేదు. అసలు ఎటు వెళ్తుంది రాజకీయాలు? ఏం చేస్తూ ఉన్నారు? ఇంత రౌడీజం చేసి ఇప్పుడు మీరు చేస్తారు, రేపొద్దున వాళ్ళ అధికార పార్టీ వస్తే మిమ్మల్ని తరిమి కొడతారన్న మినిమం ఆలోచన కూడా మీకు లేదా? మీరు ఊర్లు ఖాళీ చేసి వెళ్లాల్సి వస్తుందేమో ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే ఈ రేంజ్లో అరాచకమైన పాలన ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎప్పుడు చూడలేదు. అంతేకాదు, ముఖ్యంగా తిరుపతిలో దేవుని సన్నిధిలో ఇంత దౌర్జన్యాలు, ఇంత అరాచకము, ఇంత విచ్చలవిడి రౌడీయిజాన్ని తిరుపతి ప్రజలు కూడా చూసి ఉండరేమో. సో ఇటువంటి పాలన చూసి ప్రజలే కాదు, టోటల్గా అందరూ అసహించుకుంటున్నారు. ఇప్పుడు జరుగుతున్న డిప్యూటీ మేయర్ పదవికి సంబంధించి వాళ్ళు చేసినటువంటి, డిప్యూటీ మేయర్కి పోటీ చేస్తున్న వ్యక్తుల్ని ఇల్లు కూల్చేసి భయపెట్టారు. అదేవిధంగా మేయర్ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇల్లు కూడా కూల్చేస్తామంటే అభినయ్ రెడ్డి వెళ్ళి వాళ్ళని కంట్రోల్ చేయడం, నోటీసులు ఇవ్వకుండా ఎలా చేస్తారో హైకోర్టు ఆర్డర్ ఉంది. మినిమం 15 రోజులు ముందు నోటీస్ ఇవ్వాలి, దానికి సంబంధించిన మొత్తం చెప్పాలి, అప్పుడు మాత్రమే మేము రావాలి, ఉన్నపలంగా వస్తే ఏంటంటూ మున్సిపల్ వాళ్ళతో పోరాడటం కూడా మనం చూసాం. అసలు ఆ కిడ్నాప్ చేసిన వాళ్ళని
పోలీసులే ఎత్తుకెళ్లి రూముల్లో పెట్టి తాళాలేసి బయటకు రాకుండా చూస్తున్న ప్రయత్నం. అసలు పోలీసులు ఉండగానే, బందోబస్తు ఉండగానే బస్సు అద్దాలు పగలగొట్టి బస్సుని ధ్వంసం చేసి అందులో కార్పొరేటర్లను ఎత్తుకెళ్లే ప్రయత్నం. అసలు హైకోర్టు ఆర్డర్ ఏముంది, అందరినీ ఎవరైతే కార్పొరేటర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కాపాడాలని. కానీ పోలీసులు మాత్రం నిమ్మకి నీరెత్తినట్టుగా చోద్యం చూస్తూ అలా నిలబడిపోతూ ఉన్నారు. అధికార పార్టీ యొక్క నిరంకుశత్వానికి తల ఉగ్గి, ఒక రకంగా చెప్పాలంటే పోలీసులు చేతకాని వారుగా నిలబడిపోయారు. హైకోర్టు ఆర్డర్స్ ఉన్నప్పటికీ ఎటువంటి పనులు చేయకుండా ఉండిపోయారు. ఓవరాల్ గా చెప్పుకుంటూ పోతే ఈ రోజు తిరుపతిలో మళ్ళీ డిప్యూటీ మేయర్ సంబంధించిన ఎలక్షన్ జరగవలసింది. చూద్దాం ఈ రోజన్నా జరుగుతుందో, మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుందో, లేదంటే మళ్ళీ ఈ రోజు కారద్దాలన్నీ పగలగొడతారా, ఏం చేస్తారనేది వేచి చూడాల్సింది. ఎంతమందిని మళ్ళీ కిడ్నాప్ చేస్తారో అనేది కూడా చాలా చాలా క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఇవన్నీ రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ పైన పెద్ద మార్క్ అనేది క్రియేట్ చేయబోతాయి. అదేవిధంగా జగన్ స్వభావాన్ని కూడా పూర్తిగా మార్చేసే అవకాశం ఉంది. చూద్దాం ఏమవుతుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్.